సెరిబ్రంలో 3 పార్ట్స్ ఉంటాయి. ఫోర్ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఆల్ఫాక్టరీ లోబ్స్ అండ్ సెరిబ్రమ్, డయాన్సెఫాలన్. ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటే అవి స్మెల్లింగ్ కోసమని యూజ్ అవుతాయని చెప్పుకున్నా. ఆల్ఫాక్టరీ లోబ్స్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. బల్బ్ లైక్, ఇది పెయిర్ లైక్ స్ట్రక్చర్. బల్బ్ లైక్ ఉండి చూసారా, బొడుపుల్లాగా ఉన్నాయి కదా, వీటిని బల్బ్స్ అంటాం. ఇక్కడ సన్నగా తీగల్లాగా ఉండి థ్రెడ్ లాగా ఉన్న స్ట్రక్చర్స్ని ట్రాక్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ లోబ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఫోర్ బ్రెయిన్లో ఉంటుంది. మన ఫ్రంటల్ ఫోర్ బ్రెయిన్కి మన స్మెల్ ఏదైతే మనం బయట నుంచి స్మెల్ అనేది పీలుస్తామో, మన ఎపిథీలియల్ సెల్స్లో కరిగి మనకి ఎక్కడికి రీచ్ అవుతాయి, బ్రెయిన్లో ఆల్ఫాక్టరీ లోబ్స్ ఏరియాకి రీచ్ అవుతాయి అన్నమాట. అక్కడ అదే స్మెల్ అనేది మళ్ళీ ఇది సిగ్నల్స్ బ్యాక్ దేనికి పంపిస్తుంది, నోస్కి పంపిస్తుంది. అలా ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి వర్క్ చేస్తాయి. నెక్స్ట్ సెరిబ్రంలో నేను మీకు ఆల్రెడీ గైరై సల్సై, సెరిబ్రమ్ పార్ట్లోనే మనకి డీప్ బల్జెస్ ఉంటాయి, జరిగి గ్రూవ్స్ ఫామ్ అవుతాయి. అవే మన బ్రెయిన్ యొక్క క్యాపబిలిటీని డిసైడ్ చేస్తాయి అన్నీ చెప్పున్నా. వీటిలో మనకి ఈ ఫిషెస్ అనేది ఈ గ్రూవ్స్ వల్ల ఏం ఫార్మ్ అయింది, సల్సే ఫామ్ అయింది. ఒకవేళ ఈ సల్సే ఈ డీప్ ఫిషర్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇలా ఇది వీటిని ఏమంటారు అంటే గైరేస్ అంటాం. ఇక్కడ మీకు మధ్యలో సెంటర్లో చిన్న చిన్న గ్రూవ్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసావా, వీటిని సల్సే అంటాం. ఈ సల్సే అనేది ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫిష్ జరిగింది అనుకోండి, లోతుగా ఆయతనం జరిగింది అనుకోండి, అదేం చేస్తుంది అంటే లోబ్స్లా ఫామ్ చేస్తుంది, లంబికల్లా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిటికి ఇప్పుడు ఈ లంబిక ఫామ్ అయింది కదా, ఈ లంబికని ఏమంటాము అంటే సెంట్రల్ ఫిషర్ అంటాం. ఈ సెంట్రల్ ఫిషర్ వల్ల మనకి బ్రెయిన్లో ఇప్పుడు మనది యాంటీరియర్ ఫ్రంట్ పార్ట్లో ఉండే లోబ్ ఏమంటాము అంటే ఫ్రంటల్ లోబ్ అంటాం. మనకి ఫ్రంట్గా కనిపిస్తున్న లోబు ఫ్రంటల్ లోబు. ఈ బ్యాక్ సైడ్ ఫిషన్ వల్ల ఏర్పడిన లోబ్ని పెరైటల్ లోబ్ అంటాం, దాన్ని పార్శ్వలంబిక అంటాం. ఇప్పుడు సేమ్ ఇలానే మళ్ళీ గైరే సల్సే ఫామ్ అయ్యి ఒక దగ్గర ఇంకొంచెం డీప్ ఫిష్ జరిగింది. దీన్ని ఏమంటాము అంటే పార్శ్వ అనుకపాల ఫిషర్ అంటాం, గాడి అన్నమాట. ఇది పెరైటల్ లోబ్ కదా. ఈ ఫిషర్ వల్ల ఫామ్ అయిన ఇది 1 లోబ్, ఇది 2 లోబ్, ఇక్కడ ఫామ్ అయిన ఈ లోబ్ని ఏమంటామంటే అనుకపాల లంబిక అంటాం. ఆసిపిటల్ లోబ్, ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఆసిపిటల్ లోబ్. ఇంకొక ఫిషర్ లాటర్ ఫిషర్ అని ఉంటుంది. ఈ ఫిషర్ ఏం చేస్తుంది అంటే టెంపోరల్ లోబ్ని ఫామ్ చేస్తుంది. ఈ టెంపోరల్ లోబ్ అనేది బోత్ ఫ్రంటల్ లోబ్ నుంచి సెపరేట్ అయి ఉంటుంది, ఆసిపిటల్ లోబ్ నుంచి సెపరేట్ అయ్యి ఇక్కడ ఒక 4th లోబ్ని ఫామ్ చేస్తుంది. టోటల్ 4 లోబ్స్ ఉంటాయండి, ఫ్రంటల్, పెరైటల్, ఆసిపిటల్ అండ్ టెంపోరల్ అన్నమాట. పూర్వలంబిక, పార్శ్వలంబిక, అనుకపాల లంబిక, శంకులంబిక. ఇలా 3 లోబ్స్ అనేవి ఈ డీప్ సల్సే వల్ల భావన ఫిషర్ లోపలికి వెళ్ళటం వల్ల మన బ్రెయిన్ ఇలా 4 లోబ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇది సెరిబెల్లం కూడా 3 లోబ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, అది అక్కడ చెప్తా. దిస్ ఈజ్ ద సెరిబ్రమ్ అనమాట. సెరిబ్రం గురించి ఇది డీటెయిల్స్. డయాన్సెఫాలన్, ద్వారగోర్ధం. సెరిబ్రమ్ కింద ఉండే పార్ట్ డయాన్సెఫాలన్కి చాలా స్ట్రక్చరల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీన్ని నేను నార్మల్గా బ్రీఫ్గా ఇక్కడ వాటిలో ఉండే పార్ట్స్ రాశాను. ఎపిథాలమస్, థాలమస్ అండ్ హైపోథాలమస్. ఎపిథాలమస్ అంటే ఊర్ధ్వ, ఇలా లోబ్లా ఉంటుందండి. మీకు నేను తర్వాత స్ట్రక్చర్ చేసి మొత్తం చెప్తాను. ఈ పైన ఉండే పార్ట్నేమో ఎపిథాలమస్, సెంటర్లోది థాలమస్, కింద ఉండేది హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ కిందకి ఒక ఇన్ఫండిబులం త్రూ మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇలా వేలాడుతుంది అనమాట హైపోథాలమస్ దగ్గర. అండ్ ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ రాశాను ఇక్కడ, లింబిక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ రాశానండి. వాట్ ఈస్ దిస్ లింబిక్ సిస్టమ్ అంటే ఇది ఫ్రంటల్ బ్రెయిన్లో పార్ట్ కాదు కానీ వర్కింగ్ అలాంగ్ విత్ ద డయాన్సెఫాలన్ అండి. హైపోథాలమస్తో కలిసి వర్క్ చేస్తుంది ఇది లింబిక్ సిస్టమ్ అనేది. హైపోథాలమస్ స్ట్రక్చర్కి పక్కనే ఉంటుంది. ఈ లింబిక్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయి, ఎమిగ్డాలా, హిప్పోక్యాంపస్ అని. ఎమిగ్డాలా అనేది రౌండ్ లైక్ స్ట్రక్చర్స్లా ఉంటుంది. హిప్పోక్యాంపస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా లాంగ్ థ్రెడ్ లైకే ఉండి దీన్ని ఎమిగ్డాలా అంటాం, దీన్ని హిప్పోక్యాంపస్ అంటాం.
ఈ స్ట్రక్చరు ఎపిథాలమస్ ఇదిగోండి. యాక్చువల్గా ఇది కార్పస్ కెల్లోజం, అంటే కార్పస్ కెల్లోజం కిందన ఉంటుందండి ఈ డయాన్సెఫాలన్ స్ట్రక్చర్. దీన్ని బ్రీఫ్గా మీకు ఓవరాల్ స్ట్రక్చర్ చెప్తాను. ఈ పైన కనిపిస్తున్న పార్ట్ ఉంది చూసారా, దీన్ని ఎపిథాలమస్ అంటాం. సెంటర్లోది థలామస్, కిందన మీకు కనిపిస్తున్న స్ట్రక్చర్ ఏమో హైపోథలామస్. ఈ హైపోథలామస్ కింద మీకు ఒక నెట్వర్క్ లాంగ్ స్ట్రక్చర్ ఉండి దానికి కిందన మనకి ఇలాగ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ పైన అండ్ ఈ వెనక్కి మెమరీ గ్లాండ్స్ ఉంటాయి. అలాంగ్ విత్ మెమరీ గ్లాండ్స్లో మనకి పీనియల్ గ్లాండ్ ఎక్కడుంది. ఈ స్ట్రక్చర్ పక్కనే మనకి ఏముంటుందంటే ఈ లింబిక్ సిస్టమ్ స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంటుందండి. నేను దాన్ని ఓవరాల్ స్ట్రక్చర్ నీట్గా వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.